ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన్ని పనిచేయనియట్లేదు, వేరే దందా జరుగుతోంది అంటూ ఆంధ్రజ్యోతికి కోపం వచ్చి రాసినటువంటి ఒక స్టోరీ. సాధారణంగా ఎన్నికల్లో ఎందరు పోటీ చేసిన నియోజకవర్గం ఒకరే ఎమ్మెల్యే ఉంటారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం మాత్రం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్థానికులు చెప్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే ఒకళ్ళైతే అనధికారికంగా మరో 7 ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ 7 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, దగ్గర బంధువులే. ఎన్నికలు గెలిచిన ఎమ్మెల్యే ఉత్సవగ్రహంలో ఉంటే అధికారిక హోదా లేని వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రికార్డులు పరిశీలిస్తూ అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. ఓట్లు వేసి ఒకళ్ళని గెలిపిస్తే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారని, ఆ కుటుంబం పెత్తనం ఏంటని ఆ నియోజకవర్గాలు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రైల్వే కోడూరుకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో తన సొంత మనిషి అయిన అరవ శ్రీధర్కి జనసేన తరపున ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. కూటమి ప్రభంజనంతో పాటు నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా కృషి చేయడంతో అరవ శ్రీధర్ గెలుపొందారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. పేరుకే ఎమ్మెల్యే కానీ స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని కూటమి నాయకులే బహిరంగంగా చెప్తున్నారు. నియోజకవర్గంలో పెత్తనం అంతా రూపానందరెడ్డి కుటుంబాన్ని నేను వాపోతున్నారు. రూపానందరెడ్డి ఇటీవల అన్నమయ్య పట్టాభివృద్ధి సంస్థ చైర్మన్గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆయన ప్రభుత్వ కార్యాలయాలు తనిఖీ చేస్తుంటారు, రికార్డులు కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా ఆయన భార్య, 2 కుమారులు, 3 బావమరుదులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇక రూపానందరెడ్డి భార్య ముక్కా వరలక్ష్మి ఆర్టీసీ బస్టాండ్, ఆసుపత్రులు వంటి వాటిని తనిఖీ చేస్తుంటారు. నా మనిషికి టికెట్ తెచ్చుకున్నాను, కోట్లు ఖర్చు చేసి గెలిపించుకున్నాను, పెత్తనం నాకు, నా కుటుంబానికి ఉండాలన్నట్టుగా ముక్కా కుటుంబం వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల వరకు నియోజకవర్గంలో కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేశారు. ఎన్నికలు అయిపోగానే కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలు పక్కన పెట్టారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో జనసేనలో 2 వర్గాలుగా, టీడీపీలోని గ్రూపులుగా విడిపోయారు. బీజేపీ శ్రేణులు అంటి ముట్టరట్టుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ఇసుక, భూములు, ఇతర పంచాయతీలు అన్ని రూపానందరెడ్డి కుటుంబమే చేస్తుందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. రోడ్లు, తాగునీటి బోర్లు కూడా ఆ కుటుంబ సభ్యులే చేస్తున్నారని కూటమిలో గుసగుసలు అనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని పంచాయతీల్లో ఎంత చిన్న అభివృద్ధి పని జరగాలన్నా, నిధులు మంజూరు చేయాలన్నా ఆ కుటుంబం అనుమతి అధికారులు తీసుకోవాల్సింది, చివరికి బిల్లులు చేయాలన్నా వీళ్ళ అనుమతి తీసుకోవాల్సిందని చెప్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించిన అరవ శ్రీధర్ అధికారికంగా ఎమ్మెల్యే అయితే ముక్కా రూపానందరెడ్డి, ఆయన భార్య వరలక్ష్మి, కొడుకులు విశాల్ రెడ్డి, సాయి వికాస్ రెడ్డితో పాటుగా రూపానందరెడ్డి బావమరుదులు మల్లికార్జున రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి 7 అనధికారిక ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి ఎట్లాంటి ప్రాధాన్యం ఉండటం లేదు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ ఇందులో ఫోటోలతో సహా డీటెయిల్డ్ కథనాన్ని రాసుకొచ్చింది జ్యోతి.